చాలా బాగుంది బ్రో. ఏడ్ చేస్తారు అందరూ. హార్ట్ పేషెంట్ అయితే చూడకండి, చాలా ఎమోషనల్గా ఉంది క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అందరు చూడండి బ్రో. అందరు ఫ్యామిలీతో రావాలి, ఫ్రెండ్స్తో రావాలి. మెయిన్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ. స్టోరీ అయితే చాలా, స్టోరీ రైటింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నవ్వుకుంటూ వస్తారు, సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఫుల్ ఎమోషనల్. కావాలంటే అందరు ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్తోనే రావాలి బ్రో. హీరోయిన్ మస్తు ఉందన్నా నిజంగా. ఒకటి మీరు అసలు మిస్ అవ్వద్దు, అన్ఎక్స్పెక్టెడ్ ఒక స్టార్ వస్తారు. ఆయన మీరు ప్లంబర్ లా చూసిండ్రు, డాక్టర్ లా చూసిండ్రు, అన్నిట్లో చూస్తారు మీరు. అది మెయిన్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. పర్లేదు, బాగానే ఉందండి, మంచిగా ఉంది, మంచిగా ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా మంచిగా ఉంది, కామెడీ ఏదో. మెయిన్ హీరో, హీరోయిన్ కూడా బాగానే ఉంది, హీరో ఫ్రెండ్ కూడా బాగున్నాడు. మంచిగా అందరూ యాక్టింగ్ చేశారు అన్నా. వాళ్ళ సినిమా ఫుల్ ఎంజాయ్ అన్నా. స్కూల్కి పోరా అంటే స్కూల్కి పోకుండా కిసులు పెట్టుకుంటారా, అగ్గులిచ్చుకుంటారా, ముద్దులు పెట్టుకుంటారా? మీకు ఐఫోన్లు కావాలా? సినిమా పాటు తిరుగుతారా, శిఖర్లో పోతారా, పార్కులో పాటు తిరుగుతారా? ఈ సినిమా చూస్తారా? ఆయన మామూలు లేదు, డిగ్రీ ఉంది. డైరెక్టరు నీకు దమ్ముందా ఇట్లాంటి సినిమాలు తీయాలి, తీస్తే మాలాటాలకు మస్తు ఉపయోగపడతాయి. ఐ లవ్ యూ డైరెక్టర్. దమ్ము ఉండాలి దీనికి. పోరాళ్ళు చెడిపోకుండా మంచి సినిమా తీసిన ఇన్ని రోజులకి, మంచి సినిమా. ఇక ఇట్లాంటి పోరాళ్ళు అందరూ బీర్లు, బిర్యానీలు, సినిమాలు, షికార్లు, ఓయలు, అది ఇది ఖరాబ్ అయిపోతారు. ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇచ్చిండ్రోయా. ఐ లవ్ యూ డైరెక్టర్. మీకు దమ్ముంది, సూపర్ ఉంది. ఇందులో ఉన్న హీరోయిన్ బాగుంది, మీ కథలో దమ్ముంది, మీ హీరోలో దమ్ముంది, మీ హీరోయిన్లో దమ్ముంది, ఏకంగా మాలాటలు చూస్తానికి కూడా దమ్ముంది అన్న. సూపర్ సినిమా అన్న. బాబా ఫుల్ ఎంజాయ్ చేశాను నేను, ఎక్కడా బోర్ లేదు. కామెడీకి కామెడీ, సోషల్ మెసేజ్, సాంగ్స్, మ్యూజిక్, బా సూపర్ అన్న. ఇన్ని రోజులకి మినిమం డిగ్రీ ఉండాలంటే ఇన్ని రోజులకి నేను డిగ్రీ ఉన్న సినిమా చూసినా. ఎండింగ్లో అయితే ఫుల్ అయితే, స్టార్టింగ్లో ఎంత నవ్వినో ఎండింగ్లో అయితే మస్తు ఏడ్చినా అన్న. పోలీసు వాళ్ళు అంటే ఈ సినిమాలో ఉన్న పోలీసులు ఉండాలన్నా. మాలాంటి పోరగాళ్ళు స్కూల్ పోవాలంటే నేను సెల్ ఫోన్ ఇస్తే పోతా, నేను ఐఫోన్ ఇస్తే పోతా, నేను ఆ పోలీస్. నీకెందుకురా నాయన ఫోన్లకి? ఇప్పుడు మంచిగా చదువుకోనరా, ఐఏఎస్ఎల్ గారా, ఐపీఎస్ఎల్ గారా అని బల్లె పంపిస్తే అమ్మాయిని వేసుకొని అబ్బాయిని వేసుకొని థియేటర్లో పట్టి, పార్కులో పట్టి, సినిమాలు పట్టి, శిఖార్లో పోతారా? గిల్ల పోలీసు వాళ్ళు ఉన్నాడు. పోలీసు వాళ్ళు అంటే గీలా. ఈ పోలీసు వాళ్ళందరూ గీ పని చేస్తే నాలాంటి వాళ్ళు పోరగాళ్ళు పాడు కాకుండా, ఇది కాకుండా అది కాకుండా మంచిగా చదువుకొని మినిమం డిగ్రీ చేసి ఐఏఎస్, ఐపీఎస్ మంచిగా అవుతారన్న. నాకైతే ఏడుపు వస్తుందన్న. ఎండింగ్లో ఏడిపించారు డైరెక్టర్. గిట్ట ఉండాలా డైరెక్టర్ అంటే. డైరెక్టర్ నిజంగా మా తెలుగు వాళ్ళ తరపున, మా తెలంగాణ తరపున, మా ఇండస్ట్రీ తరపున, మా స్టూడెంట్ తరపున, మా పోరాల తరపున నీకు దండం నాయుడు. ఐ లవ్ యూ డైరెక్టర్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, వాజా 2 సినిమా చూసి వస్తున్నాను. నిజంగా చూసారు, యూత్ మన తెలుగులో చిత్రం జయం నిజంగా ఆ టైప్లో ఊపుతుంది. మామూలుగా లోపల హడావుడి కేకలో అసలు హీరోయిన్ అయితే అబ్బబ్బబ్బా చాలా బాగుంది. యాక్షన్ డ్రామా. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ అయితే నిజంగా ఫీలింగ్స్ ఏడిపించారండి, అంత బాగుంది. తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకురండి. నేను చూసాను, మీ అందరూ కూడా చూడండి. ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలో మహా సూపర్ సినిమా ఏదని నేను దీనికే వేస్తానండి. చాలా బాగుంది. అలాగే బీజిఎం అంటారా అద్దరు కొట్టేసింది. ఇందులో డైలాగులు కూడా ఉంటాయి. ఫస్ట్ పెగ్ నేను వేసంటే వాడు పెద్ద తాగుబోతుడు అయిపోతాడు అనేట డైలాగులు ఉన్నాయి. చూడండి, కామెడీ చించేశారు. తప్పకుండా మీ అందరూ చూడాల్సిన సినిమా. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ అండి. సూపర్ అండి. నేను మళ్ళీ కూడా వెళ్ళి మళ్ళీ ఇంకో షో చూసి వస్తాను. థ్యాంక్ యూ. వాజా 2 అన్న ఇప్పుడే చూశాను. వాజా 2 తెలుగులో వాలా 2 అనమాట. నిజంగా ఏమన్నా సినిమా అన్నా చాలా అంటే చాలా బాగుంది.
పార్ట్ ఎంత హిట్ అయింది, ఇది బ్లాక్ బాస్టర్ అనమాట. థియేటర్లో అరిసిన వాళ్ళు అరిసినట్టే ఉన్నారు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ యాక్షన్తో వెళ్తే సెకండ్ హాఫ్ అంతా మనకి జీవితంలో కనెక్ట్ అయ్యే పాయింట్స్ని చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ శివాన్ గారు. చాలా కంటెంట్ ఉన్న సినిమా అనమాట. చాలా చాలా బాగుంది. అసలు అది చూస్తున్నంతసేపు కేకలే ఉన్నాయన్నమాట. ఆ కామెడీ సీన్స్ కానీ, ఆ యూత్ సీన్స్ కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అనమాట. అసలు అలా లైఫ్లో జరిగిన సీన్స్ అన్నీ మనకి తెర మీద చూసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకున్నారు. అది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెళ్ళి చూసేలాగా తీశారనమాట. చాలా బాగుంది. అసలు హీరోయిన్ గారు ఏంజిల్ మారియా గారు అయితే చాలా చాలా బాగా చేశారు. తన పెర్ఫార్మెన్స్ కానీ, తనతో కాంబినేషన్ సీన్స్ కానీ చాలా అంటే చాలా హిలేరియస్గా నవ్వుకుంటారు అనమాట. లాస్ట్ క్లైమాక్స్ అసలు అందరూ ఏడ్ చేస్తారు, అంత బాగుందనమాట వాజా 2. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా వచ్చింది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పుకోవాలి. సో చాలా గ్రాండ్గా తీశారనమాట. సీన్స్కి స్టోరీకి తగ్గట్టు ఆ విజువల్స్ కానీ, చాలా ప్లేసులు కానీ అన్నీ చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంది వాజా 2. ఆయన ఇప్పుడే వాజా 2 సినిమా చూసిన. నిజంగా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ కానీ, టీజర్ కానీ, అంటే మలయాళంలో ఆల్రెడీ ఎన్నో క్రోర్స్ హిట్ కొట్టిందని చెప్పి ఆ టాక్ చూసిన. అది చూసి సినిమాకి వచ్చాను. సినిమా అయితే అసలు నిజంగా 100కి 500% వర్త్ నిజంగా అసలు మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ కామెడీతో వెళ్తూ ఉంటుంది మనకి. సెకండ్ హాఫ్ అయితే ఆ ఎమోషనల్ కామెడీ అనేది అసలు మామూలుగా అనిపించలేదు అన్న. నెక్స్ట్ లెవెల్ ఆ ఒక్కొక్క క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది పక్క మనందరం ఇన్వాల్వ్ అయ్యి పక్క మనం అనుకుంటాం. మన నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు అయితే పక్క చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చెప్తున్నా మీ అందరికి హార్ట్ టచింగ్ అనిపిస్తుంది సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా అసలు మీరు ఫస్ట్ పార్ట్ చూసుంటారు. ఫస్ట్ పార్ట్కి మీకు ఎంత నచ్చిందో ఈ సెకండ్ పార్ట్ అనేది అంతకు మించిందన్న. నిజంగా అసలు అంటే ఏ సినిమా అయినా బోరింగ్ అనే ఉంటుంది, కానీ ఈ సినిమాలో అసలు ఎక్కడ బోర్ అనేది లేదన్న. ఎందుకంటే అంత మంచిగా అంత ఎంగేజింగ్గా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. స్టోరీ కూడా, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు హీరోయిన్ ఇంకా హీరో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మ్యాటర్ కానీ అసలు మామూలుగా అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ వాజా 2 అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికానో, లవర్నో, లవ్లైనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా మన యూత్ అందరూ మీ ఫ్యామిలీతో పక్కా వెళ్తే చూడండి. మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది వాజా 2. డోంట్ మిస్. థ్యాంక్ యూ.